హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫియరియస్ ఫ్యాక్ట్స్. ఒక చిన్న సముద్ర ఉష్ణోగ్రత మార్పు ప్రపంచమంతా వాతావరణాన్ని తలకిందులు చేస్తుందని మీకు తెలుసా? కొన్ని దేశాల్లో భారీ వరదలు, మరికొన్ని ప్రాంతాల్లో భయంకర కరువు, రైతులకు నష్టం, చేపల వేట దెబ్బతినడం. ఈ ప్రకృతి రహస్యాన్ని ప్రపంచం ఎల్ నీనో ఎఫెక్ట్ అని పిలుస్తుంది. అసలు ఎల్ నీనో అంటే ఏమిటి? ఇది ఎలా ఏర్పడుతుంది? ఎందుకు వస్తుంది? దానివల్ల ప్రపంచానికి ఎలాంటి ప్రమాదాలు వస్తాయి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎల్ నీనో అంటే ఏమిటి? ఎల్ నీనో అనేది పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఒక వాతావరణ మార్పు. సాధారణంగా భూమధ్య రేఖ దగ్గర ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో నీరు ఒక ప్రత్యేక పద్ధతిలో కదులుతూ ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ వ్యవస్థలో మార్పు అనేది వస్తుంది. అప్పుడు సముద్రపు నీరు అసాధారణంగా వేడెక్కుతుంది. దీనివల్ల ప్రపంచ వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఈ పరిస్థితిని ఎల్ నీనో అంటారు. స్పానిష్ భాషలో ఎల్ నీనో అంటే చిన్న బాలుడు లేదా జీసస్ చైల్డ్ అని అర్థం. అసలు ఈ ఎల్ నీనో ఎలా ఏర్పడుతుంది? సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు నుంచి పడమరకు గాలులు వీస్తూ ఉంటాయి. వీటిని ట్రేడ్ విండ్స్ అంటారు. ఈ గాలులు వేడి నీటిని ఆసియా వైపు నెట్టేస్తాయి. అందువల్ల ఇండోనేషియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి. అదే సమయంలో దక్షిణ అమెరికా దగ్గర చల్లని నీరు పైకి వస్తుంది. కానీ కొన్ని సంవత్సరాల్లో ఈ గాలులు బలహీనపడతాయి లేదా పూర్తిగా దిశ మార్చుకుంటాయి. అప్పుడు వేడి నీరు తిరిగి మధ్య మరియు తూర్పు పసిఫిక్ సముద్రం వైపు చేరుతుంది. దీంతో సముద్ర ఉష్ణోగ్రత భారీగా పెరుగుతుంది. ఇదే ఎల్ నీనో ఎఫెక్ట్. ఎల్ నీనో ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది? సైంటిస్టులు ఇప్పటికీ ఎగ్జాక్ట్గా రీజన్ ఎల్ నీనో ఎఫెక్ట్ ఎందుకు వస్తుందని కనుక్కోలేదు. కానీ మెయిన్ రీజన్స్ గాలుల బలహీనత. ట్రేడ్ విండ్స్ బలహీనపడితే సముద్రపు నీటి ప్రవాహం మారుతుంది. సముద్ర ఉష్ణోగ్రత మార్పులు. ఓషన్ టెంపరేచర్లో చిన్న మార్పులు కూడా పెద్ద వాతావరణ మార్పులకు దారితీస్తాయి. క్లైమేట్ సైకిల్స్. ప్రకృతిలో సహజంగా జరిగే క్లైమేట్ సైకిల్స్ వల్ల కూడా ఎల్ నీనో వస్తుంది. క్లైమేట్ చేంజ్ ప్రభావం. కొంతమంది సైంటిస్టులు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎల్ నీనో మరింత తీవ్రమవుతుందని చెబుతున్నారు. అసలు ఎల్ నీనో వల్ల వచ్చే ప్రభావాలు. ఫస్ట్ వన్, వర్షాల మార్పు. కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు వస్తాయి, మరికొన్ని చోట్ల కరువు ఏర్పడుతుంది. దీనివల్ల మొత్తం క్లైమేట్ సైకిల్ అనేది దెబ్బతింటుంది. ఇండియాపై ప్రభావం. ఇండియాలో ముఖ్యంగా మాన్సూన్పై ప్రభావం పడుతుంది. ఎల్ నీనో వచ్చిన సంవత్సరాల్లో సాధారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో వ్యవసాయం దెబ్బతింటుంది, నీటి కొరత వస్తుంది, విద్యుత్ ఉత్పత్తి కూడా చాలా తగ్గిపోతుంది. రైతులకు నష్టం. పంటలు ఎండిపోవచ్చు, ఉత్పత్తి తగ్గిపోతుంది, అలాగే ఆహార ధరలు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. చేపల వేటపై ప్రభావం. దక్షిణ అమెరికా తీరంలో చల్లని నీరు పైకి రాకపోవడంతో చేపల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో ఫిషింగ్ ఇండస్ట్రీ భారీగా నష్టపోతుంది. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎల్ నీనో సంవత్సరాల్లో భూమి సగటు ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. దీనివల్ల ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్కి పెరిగే అవకాశాలు ఉంటాయి. చరిత్రలో భయంకర ఎల్ నీనో ఇయర్ 1997-98. ఎల్ నీనో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఎల్ నీనోగా గుర్తింపు పొందింది. అప్పుడు భారీ వరదలు, అగ్ని ప్రమాదాలు, కరువు, వేల కోట్ల నష్టం జరిగింది. లా నీనా. లా నీనా ఎల్ నీనోకి ఆపోజిట్ ఎఫెక్ట్. లా నీనా అనేది పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఒక సహజ వాతావరణ మార్పు. ఇది ఎల్ నీనోకి పూర్తిగా విరుద్ధం. సాధారణ పరిస్థితులతో పోలిస్తే మధ్య మరియు తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో నీరు అసాధారణంగా చల్లబడుతుంది. ఈ చల్లని నీటి ప్రభావం వల్ల ప్రపంచ వాతావరణంలో పెద్ద మార్పులు వస్తాయి. స్పానిష్ భాషలో లా నీనా అంటే చిన్న అమ్మాయి అని అర్థం. అసలు లా నీనా ఎలా ఏర్పడుతుంది? సాధారణంగా పసిఫిక్ During La సముద్రంలో Nina, ట్రేడ్ trade winds over the Pacific grow much stronger. This pushes warm water toward Asia, while cold water wells up in the east. This brings heavy rain to some regions. During La Nina, trade winds over the Pacific grow much stronger. This pushes warm water toward Asia, while cold water wells up in the east. This brings heavy rain to some regions. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఎల్ నీనో ఎఫెక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఎల్ నీనో సాధారణంగా 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇది కొన్ని నెలల నుంచి ఒక సంవత్సరం వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఒక సముద్ర మార్పు ప్రపంచం మొత్తం వాతావరణాన్ని ప్రభావితం చేయగలదు. ప్రకృతిలో చిన్న మార్పు కూడా ప్రపంచాన్ని ఎంత పెద్దగా ప్రభావితం చేస్తుందో ఎల్ నీనో
లానినా మనకు చూపిస్తుంది. వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడం భవిష్యత్తుకు చాలా అవసరం. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.